నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. లంగ్స్ డిసీజ్ ఎండ్ స్టేజ్ అంటే ఏంటి, లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు చేస్తారు, లంగ్స్ డిసీజ్ సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ కాట్రగడ్డ గారు. మరి వారిని అడిగి మన సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే తపస్వి కృష్ణ గారు. యాజ్ ఏ సీనియర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ మీరు ఏం చెప్తారండి? అంటే లైక్ ఈ లంగ్స్ రీప్లేస్మెంట్ సర్జరీయో అసలు ఎందుకు దోహదపడుతుంది, ఈ నవ్వేడేస్లో ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే? లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం 2011 నుంచి ఇండియాలో చేయటం జరుగుతోంది. కానీ ఈ మధ్య కాలంలో అంటే 2020 తర్వాత కరోనా వైరస్ అనేది వచ్చి అందరికీ ఎఫెక్ట్ అయిన తర్వాత కూడా ILD అనే డిసీజ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఊపిరితిత్తులు మామూలుగా స్పాంజ్ లాగా మెత్తగా ఉంటాయి. నార్మల్ పర్సన్లో ఎవరికైతే 98 సాచురేషన్ మెయింటైన్ అవుతూ ఉంటుందో వాళ్ళకి స్పాంజ్ లాగా ఉంటాయి అన్నమాట. ఈ లంగ్ ఫైబ్రోసిస్, ఊపిరితిత్తులు గట్టి పడటము అనేది ఏదైతే స్టార్ట్ అవుతుందో క్రమేణా ఎక్కువ అయినప్పుడు ఏంటంటే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. వారు సప్లిమెంటల్ ఆక్సిజన్, ఇప్పుడు మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం, ఆక్సిజన్ సప్లిమెంటేషన్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది, కంటిన్యూస్గా ఆక్సిజన్ పెట్టుకుంటూ ఉంటారు. వీరిలో ప్రాబ్లం ఏంటంటే లంగ్ ఫైబ్రోసిస్, ఊపిరితిత్తులు గట్టిపట్టడం, పీచులాగా స్పాంజ్ నుంచి పీచులాగా గట్టిపట్టడం జరుగుతుంది. అప్పుడు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ అయ్యి మొదట్లో 1 లీటర్ ఆక్సిజన్, తర్వాత 2 లీటర్లు, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 2 years కానీ 5 years కానీ అది ఆక్సిజన్ రిక్వైర్మెంట్ 8 to 9 liters వరకు వెళ్ళిపోయినట్టయితే వారికి ఊపిరితిత్తులు మార్పిడి అనేది చేయాల్సి వస్తుంది. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుంది అనమాట. ఇది డిసీజ్డ్ డోనర్ లంగ్ నుంచి చేయాల్సి వస్తుంది. ఓకే, అయితే యంగ్ స్టేజ్ లంగ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయండి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్ అనేది ఏంటంటే మనకి 4 రకాల డిసీజెస్ ఉంటాయి ఎక్కువగా చూసినట్టయితే. ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం. వీరిలో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ వస్తూ ఉంటుంది, ఆక్సిజన్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఇదే కాకుండా COPD, క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, మనకి పొల్యూషన్కి ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా అయినా సరే, లేదంటే స్మోకర్స్, క్రానిక్ స్మోకర్స్ 20 to 30 years నుంచి స్మోకింగ్ చేసిన వారికి ఏంటంటే COPD అనే ప్రాబ్లం వస్తుంది. వీరిలో కూడా ఎండ్ స్టేజ్లో ఆక్సిజన్ రిక్వైర్మెంట్, ఇప్పుడు మనం మెడికల్ మేనేజ్మెంట్ చేసినా సరే, అడ్వాన్స్డ్ లంగ్ ట్రీట్మెంట్ ఇచ్చినా సరే ఈ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ తగ్గకపోయింది అంటే వారికి కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది. వీరు కాకుండా సిస్టిక్ బ్రాంకెక్టేసిస్ లేదంటే బ్రాంకెక్టేసిస్, 2 sides ఊపిరితిత్తుల్లో ఊపిరి నళాలు ఏవైతే ఉంటాయో చాలా పెద్దగా అయిపోయి సిస్ అనేవి ఫామ్ అయినాయి అంటే వీరిలో కూడా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో బ్రాంకెక్టేసిస్ అంటాం అనమాట. సిస్టిక్ బ్రాంకెక్టేసిస్ పేషెంట్స్లో కూడా ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చూసింది ILD, COPD, సిస్టిక్ బ్రాంకెక్టేసిస్. వీరు కాకుండా పల్మనరీ హైపర్ టెన్షన్ అనేది కూడా ఒక ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్. పల్మనరీ హైపర్ టెన్షన్ వచ్చినట్టయితే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరగటంతో పాటు పేషెంట్ ఇక్కడి నుంచి అక్కడికి కొంత దూరం కూడా నడవలేకపోతారనమాట. ఎగ్జర్షనల్ డిస్నీ అంటాము. ఒక 10 అడుగులు వేయంగానే కూడా వాళ్ళకి ఊపిరి తీసుకోవటానికి ఇబ్బంది అవ్వటం, హార్ట్ నుంచి లంగ్స్ మధ్యలో ఉండే బ్లడ్ వెజల్స్లో ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ మామూలు బ్లడ్ వెజల్స్లో కాకుండా గుండె నుంచి ఊపిరితిత్తుల మధ్యలో ఉన్న బ్లడ్ వెజల్స్లో ప్రెషర్ పెరిగేసరికి వారికి పల్మనరీ హైపర్ టెన్షన్ అనే ప్రాబ్లం చెప్తాం. సో ఇప్పుడు ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్ మనం 4 డిసీజెస్ కనుక్కున్నాం ఇప్పుడు. ILD, COPD, పల్మనరీ హైపర్ టెన్షన్, సిస్టిక్ బ్రాంకెక్టేసిస్. సో ఇది అడల్ట్స్ లో ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్ అంటాం అనమాట. అయితే వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి? ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటే చెస్ట్ టైట్నెస్ ఫస్ట్ లో చెప్తారనమాట మా దగ్గరికి పేషెంట్స్ వచ్చి. చెస్ట్ టైట్నెస్, డ్రై కాఫ్, పొడి దగ్గు, ఎంత దగ్గినా సరే మాకు కళ్ళు రావట్లేదు, తెమడ బయటికి రావట్లేదు, పొడి దగ్గు రాత్రిపూట చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎగ్జర్షన్ చేస్తే కొంచెం దూరం నడిచినా సరే ఆయాసం రావటము, చెస్ట్ టైట్నెస్ రావటము, ఇది క్రమేణా ఒక 1 year 2 yearsకి పెరుగుతూ ఉంటుంది. దీంతో పాటు మనం లంగ్ ఫంక్షన్ టెస్ట్ అనేది చేసామంటే ఈ పేషెంట్స్లో రిస్ట్రిక్టివ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే లంగ్స్ రిస్ట్రిక్ట్ అవుతున్నాయి, స్పాంజ్ లాగా బాగా పనిచేసే లంగ్స్ రిస్ట్రిక్టెడ్గా పీచులాగా గట్టి పడేటప్పుడు ఏంటంటే రిస్ట్రిక్టివ్ లంగ్ డిసీజ్ అనేది మనకి ఊదే పరీక్ష, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లో కనిపిస్తూ ఉంటుంది. సో ILD అనేది చాలా వరకు ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ వల్ల, అంటే కోల్ డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వటము లేదంటే మైన్స్లో ఎక్స్పోజ్ అయ్యే వారికి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా జాయింట్ నొప్పులతో చాలా మంది కనిపిస్తారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్. వీరిలో కూడా కనెక్టివ్ టిష్యూ డిసీజ్ రిలేటెడ్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం అనమాట. సో మేము చాలా వరకు
లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది కనెక్టివ్ టిష్యూ డిసీజ్ పేషెంట్స్కి చేయటం జరిగింది. వారికి ఆల్రెడీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, క్రమేణా వారికి ఆక్సిజన్ థెరపీ అనేది అవసరం పడినప్పుడు మా దగ్గరికి వస్తారు. సో అప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్కి ఇవన్నీ సిమ్టమ్స్ ముందే మనం గ్రహించి మెడికల్ మేనేజ్మెంట్తో కూడా తగ్గించుకోవచ్చు. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు అందరూ వెళ్తారని చెప్పలేము, కానీ అవసరమైనప్పుడు మాత్రం లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది త్వరగా చేసుకున్నట్టయితే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు 1 లీటర్ 2 లీటర్ ఆక్సిజన్ మీద మేము లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటము దాని రిజల్ట్స్ వేరు. చాలా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువైనప్పుడు లేదంటే వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చినప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటము రిజల్ట్స్ వేరేగా ఉంటాయి. సో అర్లీ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అంటాం కదా, అది ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా సత్యం అనమాట. ఓకే, అంటే జనరల్ గా వెంటనే వచ్చిన అంటే ఈ సిమ్టమ్స్ ఫేస్ చేస్తున్నా కూడా మీద మెడికేషన్ యూస్ చేయడము లేదా అదర్ టెస్ట్లు అవి జరుగుతూ ఉంటాయి, కానీ ఇది అసలు సమస్య అని తెలుసుకోవడానికి కొంతమందికి చాలా టైం పడుతుంది. అప్పటికే వాళ్ళు స్టేజ్ వైజెస్ గా దానికి సంబంధించిన ఇంటెన్సిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది కదా. సో యాజ్ ఏ పల్మనాలజిస్ట్ మీరు ఏం చెప్తారండి, ఏ టైంలో అసలు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది? ఇప్పుడు మనం పల్స్ ఆక్సిమీటర్ అనేది చాలా వరకు వాడుతున్నాం. ఏంటంటే ఆక్సిజన్ చెక్ చేసుకోవటము, మన స్మార్ట్ వాచెస్లో కూడా ఆక్సిజన్ చూపిస్తుంది. సో ఆక్సిజన్ అనేది లెస్ దెన్ 90 to 94 ఉన్నప్పుడే ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ వద్దకు వచ్చినట్టయితే ఇవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము లేదంటే ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళామంటే ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు అనే అపోహ తీసేసి బ్రెయిన్లోంచి ఇవాల్యుయేషన్ అనేది చేయించుకున్నారంటే మెడికల్ మేనేజ్మెంట్ కూడా చాలా అడ్వాన్స్డ్గా చేయొచ్చు అనమాట. సో ఆ 90 to 94 ఏదైతే ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయో ఉన్నప్పుడే ముందే మనము ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని ఈ ప్రాబ్లంకి కారణం ఏంటి అనేది తెలుసుకున్నామంటే ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది. అట్లా కాకుండా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ మొదలైంది, వాళ్ళు ఆక్సిజన్ పెట్టుకున్న తర్వాత వచ్చారంటే మెడికల్ మేనేజ్మెంట్ పనిచేయటం కూడా చాలా వరకు తక్కువ ఉంటుంది అనమాట. జనరల్గా లోకల్ మెడికల్ షాప్ నుంచి ట్రీట్మెంట్ తీసేసుకున్నాము, ఆయాసం ఉందా నెబులైజర్ పెట్టేసుకున్నాము, ఇది ఆస్తమా నేనేమో అనుకోకుండా సిటీ స్కాన్ అనేది చెప్పినప్పుడు భయపడకుండా చేయించుకున్నట్టయితే అర్లీ స్టేజెస్లో ఈ ఫైబ్రోసిస్ కానీ సిఓపిడి క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ని కానీ మనం త్వరగా పట్టుకోగలిగితే దానికి తగ్గట్టు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇవి కాకుండా ట్రాన్స్ప్లాంటేషన్కే వెళ్లాల్సి వచ్చినా సరే తక్కువ ఖర్చులో మంచి రిజల్ట్ ఉండేటట్టు మనం తొందరగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. డిలేడ్ స్టేజ్లో ఏంటంటే ఖర్చు కూడా పెరుగుతుంది. అలానే పిల్లల్లో కూడా ఈ లంగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఇది ఏంటన్నా అంటే వంశపారంపర్యంగా అట్లా ఏమన్నా వస్తుందా, లేదంటే పిల్లల్లో జెనెటికల్గా ఏమన్నా అంటే అమ్మ గర్భంలో ఉన్నప్పుడే ఇలాంటివి వెలుగు చూస్తాయా? పిల్లలు జనరల్గా ఏంటంటే ఒక 2 డిసీజెస్ చూస్తూ ఉంటాము. ప్రైమరీ పల్మనరీ హైపర్ టెన్షన్ అనేది పుట్టుకతో వస్తుంది అనమాట. సో అది కానీ 20 ఏళ్ల వయసులో బయటపడుతుంది. పిల్లలు పెద్దగా అయ్యి ఫుల్ గ్రోత్ అయిన తర్వాత ప్రైమరీ పల్మనరీ హైపర్ టెన్షన్ అంటే గుండెకి లంగ్స్కి మధ్యలో ఉన్న రక్తనాళాల్లో ప్రెషర్ పెరగటం అనమాట. అది జెనెటిక్గా వస్తుంది, వేరే ఏ కారణం లేకుండా కూడా బయటపడుతుంది. వీరిలో మనం లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తాము, సక్సెస్ఫుల్గా ఉంటుంది కూడా. వీరే కాకుండా మనకి సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు అని రీసెంట్గా మూవీస్లో కూడా చూపించున్నారు. సో సిస్టిక్ ఫైబ్రోసిస్ జెనెటిక్గా వస్తుంది. పేరెంట్స్ ఇద్దరు క్యారియర్ జీన్స్ ఉండొచ్చు. ఇద్దరు పేరెంట్స్కి క్యారియర్ జీన్స్ ఉన్నప్పుడు పిల్లల్లో అది ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. ఆటోజోమల్ రిసెసివ్ అంటాం. పేరెంట్లో జీన్ క్యారీ చేస్తున్నారు, మదర్ క్యారీ చేస్తున్నారు, ఫాదర్ క్యారీ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎక్స్ప్రెస్ అవ్వదు డిసీజ్. ఎందుకంటే ఇంకో ఉన్న డామినెంట్ జీన్ ఈ జీన్ని నొక్కి పడేస్తుంది. కానీ మదర్కి సపరేట్గా ఫాదర్కి సపరేట్గా ఇద్దరికి రెసెసివ్ జీన్స్ చైల్డ్లో కలిసినప్పుడు ఏంటంటే ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇప్పుడు ఆటోజోమల్ రిసెసివ్ మదర్ డామినెంట్ ఫాదర్ ఉన్నారనుకోండి, ఫాదర్ జీన్తో డామినేషన్ అయ్యి చైల్డ్లో కనిపించదు. అదే ఆటోజోమల్ రిసెసివ్ ఫాదర్ డామినెంట్ మదర్ ఉన్న రాదు. కానీ పేరెంట్స్ ఇద్దరికి క్యారియర్ జీన్ ఉండి చైల్డ్లో కానీ ఈ జీన్స్ ఎక్స్ప్రెస్ అయినాయి అంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే డిసీజ్ చైల్డ్కి కనిపించవచ్చు అనమాట. దీనివల్ల ఎక్కువగా దగ్గు రావటము, తెమడ రావటము,
ఆయాసము, మాటికి నిమోనియా వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటము, బ్లడ్ వామిటింగ్స్ అంటే వాళ్ళు దగ్గినప్పుడు కూడా బ్లడ్ వస్తూ ఉంటుందన్నమాట. సో ఈ సిట్యుయేషన్ ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కన్సిడర్ చేయడం చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో ఈ రెండు కాకుండా ఇప్పుడు మనం అనుకున్నాం కదా పల్మనరీ హైపర్ టెన్షన్, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఈ రెండు జబ్బులు కాకుండా ఈ మధ్య కాలంలో మేము చూస్తుంది పారాక్విట్ పాయిజనింగ్. పారాక్విట్ అనే పాయిజన్ మనం పెస్టిసైడ్ కింద వాడుతూ ఉంటాము. ఫార్మర్స్ బాగా వాడుతూ ఉంటారు. పాపం ఫార్మర్స్ పిల్లలు కానీ, ఫార్మర్స్ ఇళ్లలో వాళ్ళ వర్కర్స్ పిల్లలు కానీ ఒక్కొక్కసారి తెలియకుండా అంటే బై మిస్టేక్ ఈ పారాక్విట్ అనేది తీసుకోవటం జరుగుతోంది. పారాక్విట్ పాయిజనింగ్ జరిగినప్పుడు ఏంటంటే ఫస్ట్ కిడ్నీ ఫెయిల్ అవుతుంది. ఫస్ట్ 15 రోజులు ఈ పాయిజన్ తీసుకున్న తర్వాత కూడా ఊపిరితిత్తులు బాగుంటాయి, ఏ ప్రాబ్లం లేదు, ఆయాసం లేదు, చక్కగా మాట్లాడుతూ ఉంటారు, అన్నీ బాగుంటాయి. కానీ ఆ 2 వీక్స్ దాటినప్పటికీ ఊపిరితిత్తుల మీద ఈ పారాక్విట్ అనే పాయిజన్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అప్పుడు ఊపిరితిత్తులు మెల్లిమెల్లిగా గట్టి పట్టం కనిపిస్తుంది అనమాట. సో హాస్పిటల్కి బాగానే నడుచుకుంటూ వచ్చారనిపిస్తుంది, ఒట్టి కిడ్నీ డ్యామేజ్తో వచ్చాము. కానీ ఆ 15 డేస్ స్టేజ్ దాటిన కొద్దీ వాళ్ళకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ స్టార్ట్ అవుతుంది, వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం వస్తుంది, ఊపిరితిత్తుల మార్పిడి కూడా చేయాల్సి వస్తుంది. సో యశోద హాస్పిటల్లో మా దగ్గర ఒక 13-year-old చైల్డ్ ఇట్లనే పారాక్విట్ పాయిజనింగ్తో వచ్చినప్పుడు ఎక్మో అనేది పెట్టామన్నమాట. అంటే ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయి ఉన్నాయి, మీకు కిడ్నీకి డయాలిసిస్ అని మీరు ఉంటారు. సో అట్లాగే ఊపిరితిత్తుల కోసం ఏంటంటే ఎక్మో అనేది పెడతాం బ్రిడ్జ్ చేయటానికి. ఇప్పుడు మనకు ఊపిరితిత్తులు మొత్తానికే పనిచేయట్లేదు, ప్రాణం ఎట్లా నిలబెట్టాలి, ఎక్మో అనేది పెట్టి మనకి డోనర్ ఆర్గన్ అంటే ఎవరైనా లంగ్స్ డొనేట్ చేసే వరకు ఎక్మో మీద ఆగి పేషెంట్కి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయటం జరిగింది 13-year-oldకి. సో పారాక్విట్ పాయిజనింగ్ అయ్యి ఊపిరితిత్తులు బాగా గట్టిపడిన వాళ్ళకి నిరాశ పడకుండా ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఆలోచించవచ్చు. ఓకే, అయితే చాలా మందికి కూడా మిత్ ఉంటుంది డాక్టర్ గారు, అంటే వచ్చిన వెంటనే ఇలా ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే చాలా భయపడతారు, ఫస్ట్ వెనకంచి వేస్తారు, మెడిసిన్ తో తగ్గదా అండి అని చెప్పి అడుగుతూ ఉంటారు, అది ట్రై చేద్దాం ఫస్ట్ అని కూడా చెప్తూ ఉంటారు మీకే. సో మీరేం చెప్తారు, ఇందులో ఉన్నటువంటి ప్లస్లు ఏంటి, నిజంగా ఉన్నటువంటి మిత్స్ ని మీరు ఈ రోజు ఈ స్టేజ్ ద్వారా క్లియర్ చేయండి. సో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది డాక్టర్ గారు మీకు చెప్పారు అంటే డెఫినెట్గా ఆక్సిజన్ ట్రీట్మెంట్ మీద ఉంటుంటారనమాట వీళ్ళు. ఇవే కాకుండా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మేము రిజిస్టర్ చేయాలంటే డాక్టర్స్కి గవర్నమెంట్ ద్వారానే రిజిస్టర్ చేయాలి. సో ఏ ఫౌల్ ప్లే ఉండదన్నమాట. మనకి కొన్ని పారామీటర్స్ పేషెంట్ మ్యాచ్ అయితేనే మనము రిజిస్టర్ చేయొచ్చు. డోనర్ ని గవర్నమెంట్ మనకి అప్పుడే ఇస్తారు. సో ఆ స్టేజ్కి వస్తే తప్ప ఫస్ట్ థింగ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయడానికి ఉండదు. సో ఆ మిత్ ఒకటి తీసేయాలి. ఊరికే ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడకపోయినా ఎవరు అడ్వైస్ చేయరు, చేయలేము కూడా. ఎందుకంటే డోనర్ లంగ్ అనేది దొరకటం చాలా కష్టం. వాళ్ళ గ్రీఫ్ పీరియడ్లో అంటే చాలా హైట్స్ ఆఫ్ గ్రీఫ్లో ఉంటారు డోనర్ ఫ్యామిలీ, బ్రెయిన్ డెత్ అయిన డోనర్ ఫ్యామిలీ. ఆ టైంలో ఇచ్చే డొనేషన్ లంగ్ కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ డొనేషన్ వస్తుంది. సో అది ఎంతమంది అని అంత పెద్ద మనసు చేసుకుని డొనేషన్ ఇస్తారు చెప్పండి. సో అదేను డోనర్ ఫిట్ ఉండాలి. అన్ని డిసీజెస్ ఉండకూడదు వారికి. ఏ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంటో పాపం వాళ్ళకి బ్రెయిన్ బ్లీడ్ అయ్యో ఇట్లా ఉన్నప్పుడు ఆ గ్రీఫ్ పీరియడ్లో ఇచ్చే డొనేషన్లో లంగ్స్ బాగుంటేనే మేము తీసుకోగలుగుతాము. సో అట్లాంటి డొనేషన్ కోసము రిజిస్టర్ చేసి గవర్నమెంట్ ఇవ్వాలంటే ఇది ఒక చాలా రేర్ ఎంటిటీ అనమాట మనకి దొరికేది. సో వీళ్ళు రిజిస్టర్ చేసుకున్న దొరకకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అడ్వైస్ చేసినప్పుడు గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకుని మెడికల్ మేనేజ్మెంట్ తీసుకుంటూ ఉన్నట్టయితే దాంతో తగ్గింది అంటే వెరీ గుడ్. కానీ తగ్గకుండా డిసీజ్ ప్రోగ్రెస్ అయినప్పుడు ఏంటంటే మనకు కావాల్సినప్పుడు కూడా డొనేషన్ దొరకదు. సో మిత్ ఏంటంటే మనం అనుకోవద్దు ట్రాన్స్ప్లాంట్ అవసరం లేకుండా అయితే 100% జరగదు, అది మిత్. పోస్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ మా లైఫ్ ఎట్లా ఉంటుంది అది కూడా ఒక మిత్. ఎందుకంటే రిజల్ట్స్ బాగుంటాయో బాగోవో, ఎందుకంటే మన దేశంలో ఇప్పటి వరకు జరిగిన ట్రాన్స్ప్లాంటేషన్స్లో ఆ పేషెంట్స్ అందరినీ కలవలేరు, ఇన్ఫెక్షన్స్ వల్ల పబ్లిక్లోకి రారు. సో అందుకని రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయో తెలియదు. కానీ హాస్పిటల్కి వచ్చి మా పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ని చూసినట్టయితే డెఫినెట్గా పేషెంట్స్కి అపోహలు పోతాయి అన్నమాట. దట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ కొంచెం ఎడ్జీగా ఉంటాయి అనే అపోహ పోతుంది. వెస్ట్లో అయితే మౌంట్ వెలెన్సియా అని చెప్పుంది, వియన్నా లంగ్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ నుంచి వెళ్ళిన పేషెంట్ మౌంటైన్ కూడా ఎక్కున్నారనమాట, ఆక్సిజన్ లేకుండా పోస్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇప్పుడు ట్రైన్ అయింది, చాలా వరకు సర్జన్స్
పల్మనాలజిస్ట్ అబ్రాడ్ ట్రైన్ అయ్యి వచ్చున్న వాళ్ళమే. సో ఆ ప్రోటోకాల్స్ పెట్టున్నాము కాబట్టి ఇప్పుడు ఇండియన్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చాలా బాగా అడ్వాన్స్ అవుతోంది. సో పేషెంట్స్ ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు భయపడిన అవసరం లేదు, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ హ్యాపీగా చేసుకోవచ్చు. అయితే చాలా మంది స్మోక్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే లంగ్సే. సో అంటే స్మోక్ చేసేటువంటి వాళ్ళకి ఈ సర్జరీ సిఓపిడి దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. స్మోకింగ్ ఎక్కువ చేసినా సరే, లేదంటే పొల్యూషన్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు. ట్రాఫిక్ పోలీస్ పాపం స్మోక్ చేయకపోయినా వారికి పొల్యూషన్ ఎట్లా ఉంటుంది, సగం మంది మాస్కులు పెట్టుకుంటూ ఉంటారు, సగం మంది పెట్టుకోరు, ఊపిరాడట్లేదు అని. సో మనకి ఆక్యుపేషన్ వల్లన్నా లేదంటే మన అలవాటు వల్లన్నా స్మోక్ కి మన ఊపిరితిత్తులు ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతాయో వారికి క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ సిఓపిడి అనే డిసీజ్ వస్తుంది. క్రానిక్ ఆబ్స్ట్రక్షన్ అంటే తరచుగా ఊపిరితిత్తులు గొట్టాలు మూసుకపోవటం. సో మూసుకపోయిన గొట్టాల వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది సరఫరా కాదు బ్లడ్లోకి. క్రమేణా వారు ఆక్సిజన్ సప్లిమెంటేషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. వీరిలో మనము మెడికల్గా మేనేజ్ చేయగలుగుతాం. ఫస్ట్లో టాబ్లెట్స్ ఇస్తాము, మెడిసిన్స్ ఇస్తాము, నెబులైజర్స్, నైట్ టైం బైపాప్, లేదంటే మెడికల్ మేనేజ్మెంట్, హై అండ్ మేనేజ్మెంట్ సిఓపిడికి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంది, 5 లీటర్స్ టు 10 లీటర్స్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉన్నట్టయితే వారిలో కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మనము బయటికి తీసుకురావచ్చు. రిజల్ట్స్ క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్కి చాలా బాగుంటాయి, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ప్రాబ్లం కూడా చాలా తక్కువగా ఉంటుంది స్మోకర్స్లో. సో వీళ్ళు స్మోక్ చేశారు, వీళ్ళు బాగా కేర్ తీసుకోలేదు, వాళ్ళ స్మోకింగ్ వల్లే వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది అనే ఒక తప్పు ఇంటెన్షన్ పెట్టుకోకుండా వారికి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించినట్టయితే దే విల్ డూ వెరీ వెల్ అనమాట. ఓకే, అయితే ఈ లాంగ్ టర్మ్ ఆక్సిజన్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదండి, సో వాళ్ళకి ప్రాసెస్ ఎలా ఉంటుందంటారు? అంటే బిఫోర్ వచ్చినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయని మీరు చెప్తూ ఉన్నారు కదా. ఇఫ్ ఇన్ కేస్ లాంగ్ టర్మ్ నుంచి వాళ్ళు ఆక్సిజన్ క్యారీ చేస్తున్నారు, ఇప్పుడు మీరు చెప్పినట్లు హెవీ 5 లీటర్స్ వరకు క్యారీ చేస్తున్నారు అనుకోండి, సో ఆ పేషెంట్స్ లో ఈ సర్జరీ ఎంతవరకు సక్సెస్ రేషియో ఉంటుంది? సో వాళ్ళు ఎలా గెట్ ఆన్ అయ్యాము? 1 to 2 లీటర్స్ ఆక్సిజన్ తో మన దగ్గరకు వచ్చిన వారికి 85 to 95% సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే ఈ 85-95 15% ఎందుకు సక్సెస్ లేదు అంటున్నామంటే వారిలో కూడా పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికైనా ఇన్ఫెక్షన్స్, వాళ్ళు టైం టు టైం మెడికేషన్స్ తీసుకోకుండా టైం టు టైం టెస్ట్లు ఏవైతే చేసుకోరో వారికి ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేదంటే లంగ్ రిజెక్షన్ అనే ఛాన్సెస్ ఉంటాయి. మిగతా వారందరూ ఎవరైతే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుని పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ మందులు కరెక్ట్గా వాడుకుంటూ ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండాలి. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళే కాదండి, మనము కూడా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా దారుణంగా ఉంటున్నాయి. కాబట్టి వైరల్ స్ట్రెయిన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటున్నాయి ఇప్పుడు వచ్చినవి. అంటే 2020 కంటే ముందు చూడటానికి ఇప్పటికి స్వైన్ ఫ్లూ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా వైరల్ నిమోనియాస్, చాలా స్ట్రాంగ్ నిమోనియాస్ ఉంటున్నాయి. సో ఈ ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్ కాకుండా వైరల్ నిమోనియా ఏదైతే చెప్పానో నేను, స్వైన్ ఫ్లూ వల్ల కానీ కోవిడ్ వల్ల వచ్చిన వాళ్ళకి వారిలో కూడా 4 వారాల్లో ఊపిరితిత్తులు గట్టి పడిపోయి పని చేయకుండా ఎక్కువ మీదకి వెళ్ళిపోయే సిచ్యుయేషన్స్ చూస్తున్నాం అనమాట. వారిలో ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టయితే కొంచెం తక్కువ ఉంటుంది రిజల్ట్. సో మీకు 85 to 95% చెప్పింది వారిలో అనమాట, ARDS వైరల్ నిమోనియా వారికి. అదర్వైజ్ ఈ ILD పేషెంట్స్, COPD పేషెంట్స్ చాలా బాగా రికవరీ ఉందన్నమాట ఇప్పుడు. ఓకే, అయితే జనరల్ గా డోనర్ మ్యాచింగ్ అనేది ఎలా చేస్తారండి? సో ఎలాంటి వాళ్ళని డోనర్ గా తీసుకుంటారు? అంటే ఓన్లీ బ్రెయిన్ డెడ్ కేసెస్ ఏనా, లేకపోతే లివింగ్ డోనర్స్ అనేది ఇప్పుడు కనిపించట్లేదమ్మా. అంటే లివింగ్ డోనర్స్ కొరియాలో చేస్తూ ఉంటారు, ఇండియాలో ఇంకా రాలేదు. కొరియాలో లివింగ్ డోనర్స్ పేరెంట్స్ ఇద్దరు ఒక్కొక్క లంగ్ ఇచ్చినట్టయితే పిల్లలకి ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. కానీ సపోర్ట్ సిస్టమ్ అంత ఉండాలి, మెడికల్ సపోర్ట్ సిస్టమ్ అంత ఉండాలి. సమ్ టైమ్స్ పేషెంట్స్ కూడా డొనేట్ చేసి తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్లోకి వెళ్ళిపోయి ఇఫ్ దే హ్యావ్ టు డూ దేర్ డైలీ యాక్టివిటీస్, ఆక్యుపేషన్లోకి వెళ్ళాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో లివింగ్ డోనర్స్ అనేది ఇంకా ఇండియాలోకి అంత బాగా రాలేదు, బట్ బ్రెయిన్ డెత్ డోనర్స్ అనేది తీసుకుంటున్నాము మనము ఇండియాలో. సో బ్రెయిన్ డెత్ అనేది రోట్రాఫిక్ యాక్సిడెంట్ లేదంటే ఇంట్రాక్రేనియల్ బ్లీడ్, బ్రెయిన్లో బ్లీడ్ అయిన వారికి బ్రెయిన్ డెత్ అయిపోయింది అంటే అప్పుడు మేము గవర్నమెంట్ని అలర్ట్ చేసినప్పుడు ఏ హాస్పిటల్లో అయితే డొనేషన్ అవుతుందో వాళ్ళు గవర్నమెంట్ని అలర్ట్ చేస్తారు. గవర్నమెంట్ అథారిటీసే వచ్చి పేషెంట్ అటెండర్స్కి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు వాలంటరీగా ఆర్గన్ డొనేషన్ చేస్తారు.
ఇదే కాకుండా ఇప్పుడు నోటో సోటో అనే ఆర్గనైజేషన్స్ వచ్చినాయి, ఎవరైతే ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ హ్యాండిల్ చేస్తున్నారో వారి వెబ్సైట్లో కూడా మనం వాలంటరీగా, యాజ్ ఆఫ్ నౌ నేను కూడా వాలంటరీగా డొనేట్ చేసేసి ఉన్నాను నా ఆర్గన్స్. సో మనమే వీ కెన్ రిజిస్టర్ అనమాట టు డొనేట్ వాలంటరీలీ. సో అప్పుడు ఏంటంటే డిఫికల్ట్ స్టేజ్లో మన ఫ్యామిలీ మన గురించి డెసిషన్ తీసుకొని అవసరం లేదు, బట్ మన సైడ్ నుంచి మనం ఇంకో ఫ్యామిలీకి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో గ్రీఫ్లో మన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టద్దు అంటే మనంతట మనం వాలంటరీ డోనర్స్, మనం ఆర్గన్స్ తీసుకెళ్ళి ఏమీ చేసేది లేదు. ఆర్గన్ హెల్దీగా ఉన్నట్టయితే, ఎస్పెషలీ నాన్ స్మోకర్స్, నాన్ ఆల్కహాలిక్ ఉన్న వాళ్ళు, మేము అది కూడా చూస్తామన్నమాట డొనేషన్ ఉన్నప్పుడు. స్మోకింగ్, ఆల్కహాల్ లేని వాళ్ళు, వీళ్ళ ఆర్గన్స్ ఏంటంటే ఇంకొక ఫ్యామిలీని చాలా హ్యాపీ చేయొచ్చు. సో మన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకుండా మనమే డొనేట్ చేసేసినట్టయితే విల్ బి హెల్పింగ్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే, అయితే ఇప్పుడు ఈ సర్జరీ తర్వాత పేషెంట్స్కి యశోద హాస్పిటల్ నుంచి, అంటే మీ సైడ్ నుంచి ఎలాంటి హెల్ప్ ఉంటుంది, తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మోడిఫికేషన్స్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది వాళ్ళకి? ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన రోజు నుంచి పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ టీమ్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటామమ్మా. సో పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ ఉంటాము, ఫిజియోథెరపిస్ట్ ఉంటాము. అంటే గ్రూప్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ ఎవరైతే పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఎక్సర్సైజెస్ ఏవైతే పేషెంట్కి కావాలో అవన్నీ కంటిన్యూస్గా 6 months to 1 year వరకు, పేషెంట్ హైదరాబాద్లో లేరన్నా సరే, ట్రాన్స్ప్లాంట్ టీమ్తో పాటు లేరన్నా సరే, ఇప్పుడు ఆన్లైన్ అనేది చాలా ఈజీగా ఉంది. సో పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఎక్సర్సైజెస్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ మందులు తీసుకుంటానికి డాక్టర్, పల్మనాలజిస్ట్, మాతో పాటు ఫార్మకాలజిస్ట్ ఉంటారనమాట. అంటే డ్రగ్ ఇంటరాక్షన్స్ అవన్నీ చూసుకుంటానికి ఫార్మకాలజిస్ట్ కూడా ఉంటారు. సో వీరంతా పేషెంట్తో టచ్లోనే ఉంటారు. టైం టు టైం పేషెంట్ని హాస్పిటల్కి పిలుస్తూ ఉంటాము. సో పిలిచి వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్, బ్రాంకోస్కోపీస్ అనేవి చేయాల్సి వస్తుంది. అంటే ఊపిరితిత్తులు ట్రాన్స్ప్లాంట్ తర్వాత బాగున్నాయా లేదా అనేది చెక్ చేయడానికి కూడా ట్రాన్స్ప్లాంట్ తర్వాత టైం టు టైం ప్రోటోకాల్ ఉంటుంది. పేషెంట్ బతుకున్నన్ని రోజులు లంగ్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్తో టచ్లోనే ఉంటారు, టీమ్తో కూడా టచ్లో ఉంటారు. సో ఫిజియోథెరపిస్ట్, రెస్పిరేటరీ థెరపిస్ట్, అఫ్కోర్స్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ సర్జరీ చేసిన తర్వాత కూడా అవసరమైనప్పుడు వూండ్ కేర్ కోసం, వీటి కోసం కూడా పిలుస్తూ ఉంటాం. ఓకే, యశోదలో ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి? సో మన దగ్గర యశోద హాస్పిటల్లో మెడికల్ మేనేజ్మెంట్, మ్యాక్సిమం మెడికల్ మేనేజ్మెంట్, ఇప్పుడు ఈ ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్తో వచ్చిన వారికి మ్యాక్సిమం మెడికల్ మేనేజ్మెంట్ అనేది హై అండ్ మెడిసిన్స్తో ట్రీట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాము. మెడికల్ మేనేజ్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా బాలేరు పేషెంట్ అంటే, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కొంతమందికి ఫిట్ కూడా ఉండరు, అంటే మేబీ 75 years ఉన్నప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆలోచించము. అటువంటప్పుడు రీజనరేటివ్ మెడిసిన్, అంటే పేషెంట్ ఓన్ బోన్ మ్యారోతో రీజనరేటివ్ మెడిసిన్ అనేది చేయటం జరుగుతుంది. స్టెమ్ సెల్ థెరపీ అని వినుంటారు, హెయిర్ కోసము, నీ జాయింట్స్ కోసము, అది లంగ్స్లో కూడా చేయటం జరుగుతుంది అనమాట. సో రీజనరేటివ్ మెడిసిన్ కూడా ఒకటి ఆప్ట్ చేసుకోవచ్చు. కానీ రీప్లేస్మెంట్ ఫర్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చెప్పము. ఇంకొంచెం టైం బై చేయాలి అంటే రీజనరేటివ్ మెడిసిన్, స్టెమ్ సెల్స్ ఇచ్చినట్టయితే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కొన్ని రోజుల వరకు తగ్గుతూ ఉంటుంది. సో ఇవే కాకుండా ఎక్సర్సైజెస్, పల్మనరీ రీహాబిలిటేషన్ అంటాం అనమాట. సో లంగ్స్ వీక్గా ఉన్నప్పుడు చుట్టూతో ఉన్న మజిల్స్తో మనము హెల్ప్ తీసుకుని లంగ్ చుట్టూతో ఉన్న చెస్ట్ వాల్ మజిల్స్ని స్ట్రాంగ్ చేసినట్టయితే పేషెంట్కి బ్రీదింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో పల్మనరీ రీహాబిలిటేషన్ కూడా మా రెస్పిరేటరీ అండ్ పల్మనరీ ఫిజియోథెరపిస్ట్ చూసుకుంటారు. ఓకే, అయితే ఫైనల్గా అసలు ఈ ప్రాబ్లం రాకుండా ఉండటానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి జనరల్ గా ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం లైఫ్ స్టైల్ కావచ్చు లేదా బయట ఎన్విరాన్మెంట్ ఎవ్రీథింగ్ బేస్ చేసుకొని అసలు మనం ఒక హెల్దీ లంగ్ ని ఎలా కాపాడుకోవాలంటే ఏం చెప్తారు? ఎనీ టిప్స్? హెల్దీ లంగ్ ఫస్ట్ మేము ఇప్పుడు చూస్తున్న ఫైబ్రోసిస్ కి రీజన్ వైరల్ నిమోనియాస్ అండి. సో వైరల్ నిమోనియాస్ అయితే ప్రివెంట్ చేయగలుగుతాం. బ్యాక్టీరియల్ నిమోనియాస్, వైరల్ నిమోనియాస్ ఇవి ప్రివెంటబుల్ డిసీజెస్. సో ప్రివెంట్ ఎట్లా చేస్తాము? వ్యాక్సినేషన్ అనేది ఇచ్చినట్టయితే మనము లంగ్స్ డ్యామేజ్ అనేది, డిసీజే రాకపోతే డ్యామేజ్ ఉండదు. సో వ్యాక్సినేషన్ అప్ టు డేట్ పెట్టుకోవాలి. ఎస్పెషలీ డయాబెటిక్స్, హైపర్ టెన్షన్ ఇవి ఉన్నవారు ఏంటంటే కంపల్సరీ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఇదే కాకుండా పోలీస్, మెడికల్ పర్సనల్, మీడియా పర్సన్స్ మనం అందరం ఏంటంటే ఎక్స్పోజ్ అవుతూ ఉంటాము, క్రౌడ్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. ఎక్కడైతే వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతామో వారందరూ వ్యాక్సిన్స్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. న్యూమోకాకల్ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, ఈ 2 వ్యాక్సిన్స్ అప్ టు డేట్ ఉంచుకోవాలి.
ఆస్తమా పేషెంట్స్, సిఓపిడి పేషెంట్స్ వీరు కూడా వ్యాక్సినేషన్స్ అప్ టు డేట్. సో ఇది మీ పల్మనాలజిస్ట్ కానీ జనరల్ ఫిజిషియన్ వద్దకు వెళ్ళినట్టయితే మీ వ్యాక్సినేషన్ అప్ టు డేట్ చేసేస్తారు. హై ప్రోటీన్ డైట్, ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకున్నట్టయితే లంగ్ డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుంది. హై ప్రోటీన్ డైట్, విటమిన్స్, మినరల్స్, రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తున్నట్టయితే మీరు అన్నట్టు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఇదే కాకుండా స్మోకింగ్, కైండ్లీ అవాయిడ్ స్మోకింగ్. ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ ఏది ఉండకూడదు. నేను స్మోక్ చేయట్లేదు, ఐఎమ్ సేఫ్ కాదు. మనం స్మోకర్స్ పక్కన నుంచోవద్దు. స్మోక్ చేసిన వారి ఇంటికి వచ్చినా సరే వాళ్ళ బట్టల్లో కూడా మనకి స్మోక్ రావచ్చు. దానివల్ల కూడా పిల్లల్లో ఆస్తమా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ హ్యాండ్ స్మోక్ అనేది అవాయిడ్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి తపస్వి గారు. ఈరోజు అంటే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నిజంగా అంటే ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలా మంది భయపడతారు. నాకు తెలిసి ఇప్పుడు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.